అధిక వ్యాయామం తర్వాత ఆటగాడికి అలసట రావడానికి రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధాన కారణం ఏమిటి? మనకు అధిక వ్యాయామం తరువాత అన్నాడు. అధిక వ్యాయామం తర్వాత ఆటగాడికి ఏమొస్తుంది? అలసట రావడానికి రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధాన కారణం ఏంటిది అంటున్నాడు. ప్రధాన కారణం ఏంటి అంటున్నాడు. ఆప్షన్ ఏమిచ్చాడు? రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడము. ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ అధికంగా చేరడము. ఆప్షన్ సి శ్వేత రక్త కణాలు పెరగడము. ఆప్షన్ డి హిమోగ్లోబిన్ పెరగడం. మరి ఆన్సర్ ఏది అంటే ఇక్కడ అధిక వ్యాయామం తర్వాత ఆటగాడికి అలసట రావడానికి రక్త ప్రసరణ ప్రధాన కారణం ఏంటి అంటే ఆన్సర్ ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ అండి. ఆన్సర్ ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఆన్సరు అన్నట్టు. ఎందుకు చూద్దాం. చూడండి, ఈ అధిక వ్యాయామం తర్వాత ఆటగాడికి అలసట వస్తుంది అంటే అధిక వ్యాయామం చేయడం వల్ల మనకు కండరాలలో తీసుకున్నట్టయితే కండరాలలో ఏమేర్పడుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది అండి. ఆక్సిజన్ వినియోగించుకొని ఏమేర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే మనకు అలసట అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ లేదు కాబట్టి. మరి ఈ అలసట వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలి? కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయాలి? తొలగించాలి. కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయాలని? తొలగించాలి. శరీరం నుండి కండాల నుంచి తొలగించాలి. తొలగించకపోతే ఏమొస్తుంది? అలసట అనేటువంటి వస్తుంది అన్నట్టు. అప్పుడు ఈ ప్రసరణ వ్యవస్థలో మరి ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్పుకున్నాం? కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పుకుంటున్నాం అన్నట్టు. ఏంది? కార్బన్ డైఆక్సైడ్ అంటే ప్రసరణ వ్యవస్థలో ప్రధాన కారణం కార్బన్ డైఆక్సైడ్. ఎందుకు అంటే కండరాలు బాగా పనిచేయడం వల్ల ఎక్కువ వ్యాయామం చేసిన తర్వాత మనకు ఎక్కువ వ్యాయామం చేసినట్టయితే వ్యాయామం చేస్తే మనకు కండరాల్లో ఏం ఏర్పడుతుంది? CO2 ఏర్పడుతుంది. ఈ CO2ని ఏం చేయాలి? తొలగించాలి. ఒకవేళ CO2ను తొలగించకపోతే ఏమవుతుంది? కండరాలు అనేటువంటి తొందరగా అలసట చేయదు. ఈ యొక్క తొలగించితే ఏమైందంటే మళ్ళీ కండరాలు అనేటువంటి మళ్ళీ పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ అలసట రావడానికి కారణం రక్త ప్రసరణ వ్యవస్థలో ఏం చేరడం అండి? కార్బన్ డైఆక్సైడ్ అధికంగా చేయడం. మరి మిగతా ఆప్షన్ చూద్దాం. రక్తంలో ప్లేట్లెట్ తగ్గడం. ఈ రక్తంలో ప్లేట్లెట్ తగ్గడం అనేటువంటి సంబంధం లేదండి. మన డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్ సంఖ్య తగ్గుతాయి, కానీ వ్యాయామం చేస్తే తగ్గడం అనేటువంటిది లేదు. కాబట్టి శ్వేత రక్త కణాలు పెరగడం. మరి శ్వేత రక్త కణాలు అనేటువంటి అధిక వ్యాయామం చేస్తే శ్వేత రక్త కణాలు అనేటువంటి పెరగడం అనేటువంటిది రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధం ప్రధాన కారణం అనేది కాదు. నెక్స్ట్ హిమోగ్లోబిన్ పెరగడం. హిమోగ్లోబిన్ పెరగడం వల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా హిమోగ్లోబిన్ పెరిగితే ఆక్సిజన్ అనేటువంటిది రక్తంని ఆక్సిజన్ ఎక్కువ మోసుకపోవడం జరుగుతుంది. మోసుకపోయినప్పుడు మనకు అలసట వస్తుందా అంటే రాదు. కాబట్టి ఇది కూడా తప్పు. ఆన్సర్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అధికంగా చేరడం వల్లనే అలసట అనేటువంటిది వస్తుంది. ఇది మనకు ఆన్సర్ తీసుకుంటే.